బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలోనే దుండగులు కత్తితో సైఫ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలోనే దుండగులు కత్తితో సైఫ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే అసలు ఈ దాడి చేసింది ఎవరు? దొంగల, ప్రత్యర్థుల, ఇంటి ఆవరణలో ఉన్న సెక్యూరిటీ అసలేం చేస్తోంది అనే ప్రశ్నలు ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ఇక సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన ఈ దాడికి సంబంధించిన అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఈ దాడికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? సీసీ కెమెరాస్ విజువల్స్ ఏమైనా పోలీసులు ఇక్కడ తీసుకున్నారా? అప్డేట్స్ ఏంటి? అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో బాంద్రా వెస్ట్లో ఉన్న సైఫ్ అలీ ఖాన్ నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. అతను దొంగతనానికి ప్రయత్నిస్తున్న సమయంలో అటు సైఫ్ అలీ ఖాన్ పైన పదునైన ఆయుధంతో దాడి చేశాడంటూ ప్రాథమికంగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే అటు ముంబై పోలీసులు దీనిపైన దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీ ఖాన్ను అటు లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆయనకు 6 చోట్ల గాయాలైనట్లుగా లీలావతి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నారు. ఆయనకు ఇప్పటికే శస్త్రచికిత్స చేసినట్లుగా లీలావతి హాస్పిటల్ సిఓఓ నీరజ్ ఉత్తమాని కూడా వెల్లడించారు. 2 చోట్ల లోతైన గాయాలైన వెన్నుముక సమీపంలో కూడా పదునైన ఆయుధంతో అటు గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి పాల్పడినట్లుగా ముంబై పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ దాడికి పాల్పడిన వ్యక్తి కోసం ముంబై పోలీసులు ముమ్మర గాలింపు చేస్తున్నారు. ఎలా ఇంట్లోకి చొరబడ్డాడు, ఎందుకు చొరబడ్డాడు తదితర వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. రాత్ర అటు సైఫ్ అలీ ఖాన్ నివాసంలో డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులు ఇతర పని వాళ్ళను కూడా విచారిస్తున్నారు. ఎటు నుంచి ఆ ఆగంతకుడు లోపలికి చొరబడ్డాడు, ఒకవేళ నిజంగానే దొంగతనానికి వచ్చాడా, లేకుంటే అది ఎవరు ఆ వ్యక్తి అనే దానిపైన పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం అయితే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి ఘటనతో ఒక్కసారిగా బాలీవుడ్ నటులందరూ కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి. అటు ఎవరు ఈ దాడికి పాల్పడి ఉంటారనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఇద్దరు అక్కడే బాంద్రా వెస్ట్లోని ఆ నివాసంలో ఉంటారు. అటు ఆ దాడి జరగడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పైన ప్రస్తుతం వాకప్ చేస్తున్నారు. అతను ఎలా ఉన్నాడు, అతనికి ఎట్లా గాయాలైనవి అనే దానిపైన అటు కరీనా కపూర్ని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముంబై పోలీసులు మాత్రం ఈ దాడి ఘటనను సీరియస్గా తీసుకున్నారు. దోపిడీకి వచ్చిన వ్యక్తే, ఆ దొంగతనానికి వచ్చిన వ్యక్తే అటు ఆ సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అంత భారీ సెక్యూరిటీ ఉండే ఇంట్లోకి ఎలా వచ్చాడు అగంతకుడు అనే దానిపైన అయితే అటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రాత్ర సెక్యూరిటీ గార్డ్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని కళ్ళుగప్పి లోపలికి ఎలా ప్రవేశించాడు, ఎటు నుంచి ఒకవేళ గోడ దూకొచ్చాడా, చుట్టూతా కూడా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉన్నా ఏ రకంగా లోపలికి వచ్చాడా అనే దానిపైన అయితే పోలీసులు ప్రస్తుతం అటు విచారణ ప్రారంభించారు. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.